సూర్యుడిని సృష్టించాలన్న లక్ష్యంతో చైనా మరో కీలక మైలురాయిని దాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ను విజయవంతంగా నిర్మించి పరీక్షించింది. 582 టన్నుల బరువున్న ఈ మహా మ్యాగ్నెట్తో అణు విలీన సాంకేతికతలో చైనా మరో అడుగు ముందుకేసింది. 2030 నాటికి ఫ్యూజన్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న డ్రాగన్ దేశం ముందుకు దూసుకుపోతోంది. కోట్లాది ఏళ్లుగా వెలుగును వేడిని అందిస్తున్న శక్తికి మూలం సూర్యుడు. అదే ప్రక్రియను భూమిపైన పునరావృతం చేయాలి అన్నదే ఆర్టిఫిషియల్ సన్ లేదా కృత్రిమ సూర్యుడు లక్ష్యం. హైడ్రోజన్ అణువులను అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద విలీనం చేసి అపారమైన శక్తిని ఉత్పత్తి చేసే ఈ సాంకేతికతను న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఇది కార్బన్ ఉద్గారాలు లేని దాదాపు అపరిమిత శక్తిని అందించే భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ ఇప్పుడు సిద్ధమైంది. 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 582 టన్నుల బరువుతో రూపొందించిన ఈ డి ఆకార మ్యాగ్నెట్ ను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసింది. ఫ్యూజన్ రియాక్టర్లో అత్యంత వేడిగా ఉండే ప్లాస్మాను గోడలకు తగలకుండా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంలో బంధించడం దీని ప్రధాన బాధ్యత. ఈ మ్యాగ్నెట్ సామర్థ్యం ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ ఫ్యూజన్ ప్రాజెక్ట్ ITER లో ఉపయోగిస్తున్న మ్యాగ్నెట్ల కంటే ఎక్కువగా ఉందని చైనా చెబుతుంది. దీని పరిమాణం ITER మ్యాగ్నెట్ కంటే 1.3 రెట్లు ఎక్కువ కాగా శక్తి నిల్వ సామర్థ్యం 3 రెట్లు అధికంగా ఉందని వెల్లడించింది. ఈ భారీ మ్యాగ్నెట్ నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా అత్యంత క్లిష్టమైన పని. -269 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద దాదాపు 60 సంవత్సరాలు నిరంతరాయంగా పని చేయగలిగేలా దీన్ని రూపొందించారు. 1,00,000 అంపియర్లకు పైగా విద్యుత్ ప్రవాహాన్ని దాదాపు ఎలాంటి పవర్ లాస్ లేకుండా మోయగలిగేలా ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేశారు. తీవ్ర రేడియేషన్, భారీ యాంత్రిక ఒత్తిడులను కూడా ఇది తట్టుకోగలదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే చైనా ఈస్ట్ టోక్మాక్ రియాక్టర్ 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 1066 సెకండ్ల పాటు ప్లాస్మాను స్థిరంగా కొనసాగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ కొత్త మ్యాగ్నెట్ విజయంతో ఫ్యూజన్ రంగంలో మరో పెద్ద ముందడుగు వేసింది. 2027 నాటికి కొత్త ప్రయోగాత్మక ఫ్యూజన్ రియాక్టర్ పూర్తి చేసి 2030 నాటికి తొలి ఫ్యూజన్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి అన్నది చైనా లక్ష్యం. భవిష్యత్తులో ప్రపంచంలోని తొలి ఫ్యూజన్ డెమోన్స్ట్రేషన్ పవర్ స్టేషన్ను నిర్మించాలి అనే ప్రణాళికతో చైనా ముందుకెళ్తుంది. అయితే శాస్త్రవేత్తలు ఇంకా సవాళ్లు మిగిలే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. పూర్తిస్థాయి రియాక్టర్ నిర్మాణం, దీర్ఘకాల పరీక్షలు, వినియోగించిన శక్తి కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని నిరూపించడం వంటి కీలక దశలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ ఈ విజయం ప్రపంచ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది కావచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.